వెల్కమ్ టు స్ట్రగుల్ ఫైల్స్. సో నా ఇంటర్వ్యూస్, నా సర్టిఫికేట్స్ అన్ని వేరే ప్లేస్ లో ఉండిపోయి, సో ఇంటర్వ్యూకి వెళ్ళలేని పరిస్థితి నాది. సో కరోనా టైంలో ట్రావెల్ చేయడం అంత సజెస్టబుల్ కాదని చెప్పి ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంటర్వ్యూస్ పక్కన పెట్టి అది నాకు మేనేజర్ రౌండ్ అని చెప్పారు. మేనేజర్ రౌండే కదా మనం ఆబ్వియస్లీ ఏమనుకుంటాం, అయితే సాలరీ నెగోషియేషన్ అవ్వండొచ్చు, లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకున్నాను. ఈవెన్ పైథాన్ అంటే ఏంటో కూడా తెలియదు. పైథాన్ అనేది సాఫ్ట్వేర్ అని కూడా తెలియదు నాకు. ఇందుకే పైథాన్ అనేది ఒక కైండ్ ఆఫ్ కంపెనీ అనుకునేవాడిని. సో ఐ డోంట్ నో, లైక్ డెలాయిట్ లో జాయిన్ అయిన తర్వాత 3-4 months వరకు నాకు ఏ ప్రాజెక్ట్ లేదు. నేను బెంచ్ మీద ఉన్నా. చాలా టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి బెంచ్ రిటెన్షన్ పీరియడ్ అవన్నీ మనకి టైం దొరికిందని చెప్పి మనం చిల్ అయ్యామంటే మన తర్వాత చిల్ అయిపోద్ది అనమాట. వాళ్ళతో ముందు కనెక్ట్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం టెస్ట్ కేసెస్ రాసుకోవడం కానీ, ఆ కోడ్ ని ఎలా బ్రేక్ చేయగల. చాలా మీమ్స్ లో కూడా మనం చూస్తాం, అంటే టెస్టర్ డెవలపర్ అనే కొట్టుకుంటూ ఉంటారు ఫ్రైడే ఈవినింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ హౌ వి డీల్ విత్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ లో నేను చూస్తే, నేను డెవలపర్ ఇబ్బంది పెట్టడం వల్ల నాకు వచ్చేది ఏమంటారు, మహా అయితే ఒక హాఫ్ డే ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. బిగ్ 4 లో ఏదో ఫ్రీ ఉంటాయంట, ఫుడ్ ఫ్రీ అంట ఏదో అంటున్నారు. అదంతా అంటే జాయినింగ్ లెవెల్ వరకేనా, దాని తర్వాత కూడా ఉంటదా? సో బేసికల్లీ మీరు చూసి మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ ఏంటంటే, ఎలాంటి స్కిల్స్ ఉంటే గెట్టింగ్ అవ్వచ్చు ఇండస్ట్రీలో? నాకైతే అట్లీస్ట్ ఒక 40% ఆఫ్ ద థింగ్స్ ని, అంటే డైరెక్ట్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ సమ్వేర్ ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏ. మీరు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అన్ని నైట్ టైమ్స్ ఉంటాయి. ఫుడ్ ఆర్డర్, బిర్యానీ, సబ్ కుచ్. ఓకే, అది సీజనల్ వైజ్ గా కూడా మారుతుంది. ఇప్పుడు ఆ బిర్యానీ కాస్త ఇప్పుడు రంజాన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా హలీం లోకి వెళ్తుంది. సో అక్కడ డేటా అనలిటిక్స్ మనం ఏం చేయాలంటే, సంహవ్ అవుట్ సైడ్ మార్కెట్ మన టెస్టర్ అనేది ఏంటంటే అదొక చిన్న జాబ్ కింద అలా చూస్తారు, బట్ బోత్ ఆర్ ఈక్వివలెంట్. బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో టెస్టర్, ఈవెన్ ఒక చిన్న బగ్, వెరీ మైన్యూట్, అది కొన్ని కోట్లలో చాలా లాస్ వస్తుంది. డైరెక్ట్ ప్రొడక్షన్ లో రన్ అవ్వకుండా ఓన్లీ ఇక్కడ రన్ అవుతుంది. ప్రొడక్షన్ లోకి మరి ఎప్పుడు వెళ్తుంది అది? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్ట్రగుల్ ఫైల్స్ సిరీస్. డేటా అనలిటిక్స్ గురించి అండ్ బిగ్ 4 లో వర్కింగ్ కల్చర్ గురించి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకుందాము. నా ఫ్రెండే ఉన్నాడు అనమాట పక్కన, కృష్ణ చైతన్య. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్ బ్రో. మీరు? నేను కూడా బాగున్నాను. ఫ్రెషర్స్ ఉన్నా గానీ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉండి డేటా అనలిటిక్స్ ఆర్ టెస్టింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి, అంటే మాన్యువల్ టెస్టింగ్ బెస్ట్ లేకపోతే ఆటోమేషన్, ఎటు వెళ్ళారనే కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి, ఒక 5 years తర్వాత అప్గ్రేడేషన్ గురించి చూస్తున్న వాళ్ళకి అయితే ఈ వ్లాగ్ కంపల్సరీ ఉపయోగపడుతుంది. అండ్ ఫైనల్ వరకు చూడండి. కంప్లీట్ చూసిన తర్వాత కామెంట్ కూడా చేయండి. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, అండ్ మీరు ఈ డేటా అనలిటిక్స్ సైడ్ ఎలా వచ్చారు? సో బేసికలీ నేను మెకానికల్ ఇంజనీర్. 2019 లో అంత మెకానికల్ కి అంత పెద్ద మార్కెట్ లేదు. ఇప్పటికి నేను ఎన్సీసీ లో నేషనల్ క్యాంప్స్ అన్నిటికి అటెండ్ అయ్యాను. నేను ఎయిర్ ఫోర్స్ లో క్యాడెట్ నేషనల్ క్యాంప్స్ కి వెళ్ళాను. ఇన్స్టెడ్ ఆఫ్ మెకానికల్ నాదంతా డిఫెన్స్ సైడ్ ఉండదు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. AFCAT కానీ, నావల్ అప్పుడు కొత్త ఎగ్జామ్స్ వచ్చినాయి, అవన్నీ ఆల్మోస్ట్ కొన్ని ఎగ్జామ్స్ క్రాక్ అయినాయి కూడా. పోతే అన్ఫార్చునేట్లీ క్రాక్ అయ్యే టైంకి మన కరోనా వచ్చి మనకి పెద్ద దెబ్బ తీసింది. సో నా ఇంటర్వ్యూస్, నా సర్టిఫికేట్స్ అన్ని వేరే ప్లేస్ లో ఉండిపోయి, సో ఇంటర్వ్యూకి వెళ్ళలేని పరిస్థితి నాది. సో కరోనా టైంలో ట్రావెల్ చేయడం అంత సజెస్టబుల్ కాదని చెప్పి ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇంటర్వ్యూస్ పక్కన పెట్టి డిఫెన్స్ కి అంత ఇచ్చేయలేదు నేను. ఇంటర్వ్యూస్ అంత దూరం వెళ్ళడం ఎందుకని, ఇంకా డిఫెన్స్ ఓకే, మనం అంత ఇంటర్వ్యూస్ అయ్యే టైంకి బ్యాంకింగ్ కూడా నేర్చుకుందాము. సో అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అప్లై యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి నేను బ్యాంకింగ్ కూడా శ్రీధర్ సిసిలో చేశాను విజయవాడ. టోటల్లీ ప్రిపేర్డ్, ప్రిలిమ్స్ క్లియర్ అవుతున్నాయి, అన్ని అవుతున్నాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ కి వెళ్ళబోతుకి కరోనా హిట్ అయింది. సో సేమ్ స్టోరీ. తర్వాత ఇంకా బ్యాంకింగ్ కూడా పోస్టులు కూడా తగ్గిపోయినాయి మన దేశం. లాస్ట్ 10 years లో మనకి పోస్టింగ్స్ ఎన్ని వచ్చినాయి అనేది. ఆల్రెడీ 2 years వేస్ట్ చేయలేదు, బట్ సంథింగ్ నేను ఏదో ట్రై చేశాను, బట్ ఇట్ డోంట్ వర్క్ అవుట్. లెట్ మీ ఫస్ట్ గెట్ ఎంప్లాయిడ్. ఏదో దాంట్లో వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాం, ఏదైనా మనకి కోకరిక్యులర్ సెపరేట్ గా మనకి ఏదైనా పార్ట్ టైం కానీ లేదంటే ఫుల్ టైం కెరియర్ అప్పుడు చూస్ చేసుకుందాం. ఫస్ట్ అట్లీస్ట్ ఏదో స్టార్ట్ చేయాలి అనుకొని నేను నెక్స్ట్ వేవ్ అని చెప్పి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. సో అందులోనే నేను కోర్సెస్ అన్ని నేర్చుకున్నాను. సాఫ్ట్వేర్ అంటే జీరో నాలెడ్జ్. ఈవెన్ పైథాన్ అంటే ఏంటో కూడా తెలియదు. పైథాన్ అనేది సాఫ్ట్వేర్ అని కూడా తెలియదు నాకు. ఇందుకే పైథాన్ అనేది ఒక కైండ్ ఆఫ్ కంపెనీ అనుకునేవాడిని నేను. సో ఐ డోంట్ నో, లైక్ ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ కరోనా టైంలో పెద్ద చేసే పనులు లేకపోవడం వల్ల, సో మార్నింగ్ నుంచి డేకి ఒక 6-7 hours దానికి స్పెండ్ చేసేవాళ్ళం. అట్లీస్ట్ బేసిక్ లెవెల్ లో అంతా నేర్చుకున్నాను. సో అల్టిమేట్లీ ల్యాండెడ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ 4. సో బిగ్ 4 లో మీకు ఇంటర్వ్యూ ఎలా ఉంది? మీరు యాజ్ ఎ ఫ్రెషర్ జాయిన్ అయ్యారు కదా. మన రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే CV షార్ట్ లిస్ట్ అవడమే చాలా గ్రేట్. రెజ్యూమేలో ఏదైతే పెట్టామో మనకు అందులో మొత్తం స్కోప్, అందులో ఉన్న వర్క్ స్కోప్ అంతా మనకు తెలిస్తేనే మనం అందులో పెట్టారు. ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 1 hour 20 minutes, 1 hour 30 minutes పట్టింది నాకు ఇంటర్వ్యూ అవ్వడానికి. సో ఇది ఫస్ట్ రౌండ్. 2 months పట్టింది నాకు మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడానికి. అది నాకు మేనేజర్ రౌండ్ అని చెప్పారు. మేనేజర్ రౌండే కదా మనం ఆబ్వియస్లీ ఏమనుకుంటాం, అయితే సాలరీ నెగోషియేషన్ అవ్వండొచ్చు, లేకపోతే హెచ్ఆర్ రిలేటెడ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకున్నాను. సో నేను పెద్దగా ప్రిపేర్ అవ్వాలి. తీరా వస్తే అది కూడా టెక్నికల్ రౌండ్. ఇట్ టుక్ అరౌండ్ 40-45 minutes. నేను ఆ టైంకి నేను స్కిల్ ఆన్ పైథాన్, SQL, జావా స్క్రిప్ట్, HTML, CSS కోడింగ్ క్వశ్చన్స్ అన్ని
మోస్ట్లీ ఆన్ పైథాన్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ డెప్త్ గానే అడిగారు. లక్కీగా నేను అప్పుడు ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ఇట్. సీక్వెల్ కూడా మన వాళ్ళ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ షేర్ లోనే మనకి కోడింగ్ అంతా చేయమంటారు. అట్లీస్ట్ మనం సూడో కోడ్ అయినా రాయగలిగి ఉండాలి. కంపేర్ టు స్టార్ట్అప్స్ ఆర్ కంపేర్ టు సమ్ ఎనీ అదర్ కంపెనీస్, బిగ్ 4 కంపెనీస్ లో ఏంటంటే మనం డైరెక్ట్ గా క్లయింట్ ఫేసింగ్ కూడా వెళ్ళిపోతాం. మనం చిన్న వర్క్ చేసిన పెద్ద పోస్ట్ లో ఉన్నా సరే మన క్లయింట్ అనేది డైరెక్ట్ గా మన ఇంటరాక్షన్ ఉంటుంది. సో అందుకని బిగ్ 4 కి ఎప్పుడు మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా షిఫ్ట్ అయినప్పుడు కూడా మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే హౌ వీ టాక్, హౌ వీ కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్, హౌ వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ దమ్ అన్నట్టు. ఓకే, లొకేషన్ అయితే చేంజ్ చేసాము. యాక్చువల్ గా మేము పార్క్ లో ఉన్నాం కదా, పక్కన ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి ఫ్రెషర్ గా వెళ్ళావు కాబట్టి బిగ్ 4 లోకి ఎంటర్ అయిపోయావు. ఫస్ట్ అసలు వర్క్ ప్రెషర్ ఎలా ఉండేది, ఫ్రెషర్ గా ఎలా ఉంది, యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇప్పుడు ఎలా ఉంది? సో నేను డెలాయిట్ లో జాయిన్ అయిన తర్వాత 3-4 months వరకు నాకు ఏ ప్రాజెక్ట్ లేదు. నేను బెంచ్ మీద ఉన్నా. చాలా టెన్షన్ ఉండేది, ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి బెంచ్ పీరియడ్, బెంచ్ రిటెన్షన్ పీరియడ్ అవన్నీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ 1 month or 2 months అలౌ చేస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఫర్ దట్ 4 months AWS సర్టిఫికేషన్స్ అవన్నీ కనబడి అట్లీస్ట్ బేసిక్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మనం చేసుకోవడం అనేది మనకు ఒక యాడ్ ఆన్ అవుతుంది. కంపెనీకి బెనిఫిషియల్. అది మనం చేస్తే అది మనకి ఎంత ప్లస్ పాయింట్, కంపెనీకి కూడా అంత ప్లస్ పాయింట్. సో దట్ ఇంతమంది ప్రాక్టీషనర్స్ ఇన్ని సర్టిఫికేషన్స్ చేశారని వాడు చూపించుకొని ప్రాజెక్ట్స్ అట్రాక్ట్ చేస్తారు కాబట్టి వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. నాకు అది కూడా ఫస్ట్ కంపెనీ అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, సో నాకు కూడా థింగ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. ఎక్కడ నో చెప్పాలో ఎక్కడ ఎస్ చెప్పాలో తెలియక ఫస్ట్ 6 months లిటరల్లీ నేనైతే ఏడ్చేవాడిని, లిటరల్లీ. ఓకే, ఎందుకంటే మధ్యలో ఒక డౌట్, మీకు ప్రాజెక్ట్ మీరంతటి మీరే వెళ్ళారా లోపలికి, లేకపోతే మీకు కాల్స్ వచ్చి మీరు ఇలాగ నేను డేటా అనలిస్ట్ సైడ్ లేకపోతే టెస్టింగ్ సైడ్ నేను వెళ్తానని మీరు చూస్ చేసుకున్నారా? యా, గ్రేట్ క్వశ్చన్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీకు ర్యాండమ్ గా బోల్డ్ అన్ని మేనేజర్స్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు. డెలాయిట్ లో అయితే మాత్రం అది ఫస్ట్ మనకి చాయిస్ ఇస్తారు. యువర్ విల్లింగ్ టు జాయిన్ దిస్ ప్రాజెక్ట్, దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వర్క్ అన్నట్టు మనకి ముందే చెప్తారు. మనమే డిసైడ్ అవ్వాలి. ఒక్కసారి మనం వాళ్ళకి ఎస్ చెప్తే మన ప్రాజెక్ట్ అయినంత వరకు అందులో ఉంటాం. ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఎటు నుండి ఎటు వచ్చారు? అంటే టెస్టింగ్ సైడ్ నుండి మీరు ఇటు డేటా అనలిస్ట్ సైడ్ వచ్చారా? నాకు ఇంకా టైం డిలే అవుతుంది కాబట్టి నేను సమ్వేర్ ఆఫ్ ద అదర్ ఐ నీడ్ టు ఎంటర్ ఎనీ ప్రాజెక్ట్. సో నేను టెస్టింగ్ అలా వెళ్ళిపోయాను అనమాట. అదేం బై చాయిస్ కాదు, వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నాను అంత ఆ టైంలో. ఇన్ బిట్వీన్ ఐ షిఫ్టెడ్ టు డెవలప్మెంట్ as well, బట్ కంపేర్ టు డెవలప్మెంట్ ఐ ఫీల్ టెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ మీ అనుకుని నేను టెస్టింగ్ లో ఉన్నాను అనమాట. యాక్చువల్ గా డెవలప్మెంట్ ఫేజ్ అయిపోయిన తర్వాతే మనకి టెస్టింగ్ ఫేజ్ వస్తుంది కదా. ఇప్పుడు మీ దానిలో బిగ్ 4 లో అంటే కమ్యూనికేషన్ ఉంటుందా డెవలపర్స్ కి టెస్టర్స్ కి? చాలా మీమ్స్ లో కూడా మనం చూస్తాం, అంటే టెస్టర్ డెవలపర్ అనే కొట్టుకుంటూ ఉంటారు ఫ్రైడే ఈవినింగ్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇట్ డిపెండ్స్ హౌ వి డీల్ విత్ థింగ్స్ అనమాట. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ లో నేను చూస్తే, నేను డెవలపర్ ఇబ్బంది పెట్టడంలో నాకు వచ్చేది ఏమంటుంది, మహా అయితే ఒక హాఫ్ డే ఎక్స్ట్రా టైం దొరికింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఒక మంచి ర్యాప్ బిల్డ్ చేస్తూ ఉన్నాం అనుకోండి డెవలపర్ తో. సో వాళ్ళు మనకి ఏదన్నా ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే డెవలపర్స్ ఆర్ ద మెయిన్ థింగ్. మనకి ఏం డౌట్ వచ్చినా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు మనకి ఇన్ డీటెయిల్ గా. సో నేను ఇప్పుడు వాళ్ళతో వెరీ గుడ్ ర్యాప్ అనమాట. నేను ఏ డెవలపర్ తో పని చేసినా వాళ్ళతో గుడ్ ర్యాప్ పెట్టుకుంటే మనకి అడ్వాంటేజెస్ ఎక్కడ వస్తాయంటే, మనకి నిజంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి మనకి వెంటనే మనకి ఆ అనాలిసిస్ చెప్తారు, ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ లో అనేది మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. సో అప్పుడు మన టెస్టింగ్ జాబ్ కూడా ఈజీ అవుద్ది. కొన్నిసార్లు ట్రికీగా ఉంటాయి, మనకి అవి అర్థం కావు. సో గుడ్ ర్యాప్ మెయింటైన్ చేస్తే అలాంటిది ఏమంటారు, డెవలపర్స్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు టెస్టింగ్ లో ఏ టూల్స్ వాడారు అప్పట్లో, అంటే ఇప్పుడు కూడా ప్రెసెంట్ వాడితే కనుక? సో టెస్టింగ్ అనేది నాట్ ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ 2 సాఫ్ట్వేర్స్ మనం వాడుతున్నాం అనేది కాదు, ఈ ఎలాంటి కైండ్ ఆఫ్ టెస్టింగ్ చేస్తున్నాం అనేది. సో నా మెయిన్ కోర్ స్కిల్ ఏంటంటే నేను డేటా టెస్టర్. ఓకే, సో ఫర్ డేటా టెస్టర్ ఎలా ఉంటదంటే, మోస్ట్ ఆఫ్ ద టూల్స్ మనం వాడేది, నేనైతే వాడేది సీక్వెల్ కెన్ బి అరోరా DB నుంచి సీక్వెల్ అవ్వచ్చు, లేదా సీక్వెల్ లైట్ అవ్వచ్చు, లేదంటే మై సీక్వెల్ అవ్వచ్చు, డైనమో DB అవ్వచ్చు, ఏదైనా DB రిలేటెడ్. జస్ట్ ద సింటాక్స్ మారుతుంది తప్పితే కాన్సెప్చువల్ గా మొత్తం అన్ని DBs ఒకేలా ఫంక్షనాలిటీ ఉంటాయి, అన్ని రిలేషనల్ డేటాబేస్. సో మనం మోస్ట్లీ ఈ డేటాబేస్ రిలేటెడ్ గా ఇది వాడతాం. మనం బేసిక్ అనుకున్న ఎక్సెల్ కూడా వాడతాం. ఎక్సెల్ అనేది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది డేటా అనాలిసిస్ లో. నెక్స్ట్ మిగతావన్నీ మనకి కన్సోల్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ AWS నేను వాడుతూ ఉంటాను తరచుగా. సో అందులో మనం అసలు S3 అంటే ఏంటి, లాంబ్డా దేనికి వర్క్ అవుతుంది, గ్లూ జాబ్స్ దేనికుంటే గ్లూ జాబ్ లాగ్స్ ఎలా రీడ్ చేయాలి. సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ అనమాట. మన సర్వీస్ ఏం చేస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అంతే. అంతకన్నా టెస్టర్ కి ఇంకేమి పెద్ద ఇన్ డెప్త్ గా ఏం అవసరం లేదు. ఓకే, ఈ టెస్టింగ్ లో మీది ఆటోమేషన్ కింద వస్తుందా లేకపోతే మాన్యువల్ టెస్టింగ్ కింద వస్తుందా? టు బి ప్రిసైజ్ అయితే మొత్తం మాన్యువల్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. మేము ఆటోమేషన్ ఎలా యూస్ చేస్తామంటే, నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్ కానీ లైక్ హౌ వి యూజ్ ఏజెంట్స్ కానీ అవన్నీ తెలుసుకున్నాను.
సో హౌ వి ఇంప్లిమెంట్ ఇన్ ద వర్క్ అనేసరికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని 10 lakhs ఆఫ్ రికార్డ్స్ ఒక ఎక్సెల్ లోనో లేదంటే ఒక డేటాబేస్ లోనో ఉన్నాయి. సో అది కాస్త మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయితే సేమ్ అదే డంప్ ఆఫ్ సెట్ ని వేరే దాంట్లోకి వస్తారు. వేరే ప్రాజెక్ట్. సో టెస్టర్ పని ఏంటి, అందులో ఉన్న డేటా ఇందులో ఉన్న డేటా ఈక్వల్ గా అంటే సేమ్ ఉన్నాయా లేదా, డూప్లికేట్ అంటే ఎగ్జాక్ట్లీ డూప్లికేట్ అవ్వాలి. ఏదైనా ఈటీఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ పెడితే అవన్నీ కరెక్ట్ గా అవుతున్నాయి లేవా, అది కరెక్ట్, అది నా బాధ్యత. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ రో చెక్ చేయకుండా, ఒకవేళ యువర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎక్సెల్ అయితే ఎక్సెల్ లో మనం కొన్ని ఫార్ములాస్ వేసుకొని చేయొచ్చు. బట్ ఇప్పుడు ఆటోమేషన్ అలాగే ఎంత పీక్ లో ఉంది కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేసుకుంటూ మనకున్న టూల్స్ అంటే మన కంపెనీ ఏదైతే మనకి ChatGPT అలో చేస్తుందో, క్లౌడ్ యూస్ చేస్తుందో, అలాంటి ఏదైనా కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేసుకొని మనం నీట్ గా ప్రాంప్ట్ ఇచ్చుకుంటే అట్లీస్ట్ అదొక మనకి డైరెక్షన్స్ ఇస్తుంది అనమాట. సో అట్ మీన్ పూర్తి మాన్యువల్ అని చెప్పలేను, టోటల్లీ ఆటోమేటెడ్ జాబ్స్ అని చెప్పలేను, ఇన్ బిట్వీన్ సమ్వేర్. ఇప్పుడు యాక్చువల్ గా ఏ రావడం వల్ల ఈ టెస్టింగ్ జాబ్స్ అనేది మొత్తం పోతాయని చెప్పి అంటున్నారు. సో దాని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటది అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూఆర్ నాట్ అప్గ్రేడింగ్ టు ఇట్. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడకపోయినా అట్లీస్ట్ మనకి ఏ అంటే ఏంటి, ఉన్న ఏని ఎలా వాడుకోవాలో తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అందులో ఏం కోడ్ రాయాల్సలే, ఏం రాయాల్సలే, ఆల్రెడీ వాళ్ళు ఒక LLM ఇచ్చారు వాడుకోమని. ఆ LLM ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే నో జాబ్స్ విల్ బి టేకెన్ అనమాట. ఏఐ అనేది ఉంటుంది, అది ఒక టూల్, మనం ఎలా వాడుకోవాలో తెలిస్తే ఏ జాబ్స్ రీప్లేస్ అవ్వవు. మీరు డే టు డే లైఫ్ అసలు మీది ఎలా ఉంటది, డే టు డే వర్క్ లైఫ్? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అట్లీస్ట్ టు మీ నా షిఫ్ట్ అయితే 11 కి స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ విత్ కాల్స్, ఎండింగ్ విత్ కాల్స్. సో ఇన్ బిట్వీన్ చూసుకుంటే మనకి యాక్చువల్లీ వీ వర్క్ ఇన్ స్ప్రింట్ అనమాట. ఇఫ్ యూ నో లైక్ స్ప్రింట్ అంటే మాకు 2 weeks స్ప్రింట్ అనమాట. 10 days 12 days లైక్. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఆ స్కోప్ ఆఫ్ వర్క్ ముందే ఇస్తారు మనకి. స్ప్రింట్ మనకి స్టోరీస్ అన్ని క్రియేట్ అయి ఉంటాయి. ఏ డే వర్క్ టికెట్స్ జీరాలోనే, ఎవ్రీథింగ్ జీరాలో ట్రాక్ అవుతూ ఉంటుంది. మన స్కోప్ ఆఫ్ వర్క్ తెలుస్తుంది నెక్స్ట్ ఫర్ 10 days. ఆ డే టాస్క్ మార్నింగ్ అలాగే స్టాండప్ ఆబ్వియస్లీ ఉంటుంది, వాళ్ళు ఏ టాస్క్ చేయాలో చెప్తారు, లేదంటే మన అప్డేట్స్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డైరెక్ట్లీ వీల్ వర్క్ ఆన్ ఇట్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ అది డైరెక్ట్ గా మనకి టెస్టింగ్ దాంట్లోకి రాకుండా చాట్ లో కానీ రాకపోతే, ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్స్ కోడ్ ఇస్ ఇన్ ద డెవలపర్ కోడ్, మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏం అవుతుందో, అసలు ఆ జాబ్ ఏం చేస్తున్నారు మనం తెలుసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి టైం దొరికిందని చెప్పి మనం చిల్లేమంటే మన తర్వాత చిల్లడిపోద్ది అనమాట. వాళ్ళతో ముందు కనెక్ట్ అయ్యి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం టెస్ట్ కేసెస్ రాసుకోవడం కానీ, ఆ కోడ్ ని ఎలా బ్రేక్ చేయాలి అంటే, టెస్టర్ ఆబ్వియస్లీ మనం డెవలపర్ చేసిందని బ్రేక్ చేయడం మన మోటివ్, ఆ స్ట్రాటజీలను మనం రాసుకోవాలన్నమాట. Big 4 లో ఏదో ఫ్రీ ఉంటాయంట, ఫుడ్ ఫ్రీ అంట ఏదో అంటున్నారు, అదంతా అంటే జాయినింగ్ లెవెల్ వరకేనా, దాని తర్వాత కూడా ఉంటదా? సో బేసికల్లీ మీరు చూసి మీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ సమ్ అవుతాయి కొన్ని ప్రాజెక్ట్ వైజ్. ఇప్పుడు ఏ సమ్మిట్స్ అని, ఇప్పుడు ఆబ్వియస్లీ మోస్ట్లీ ఏ సమ్మిట్స్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఫ్రీ స్నాక్స్ కానీ, ఫుడ్ కానీ, లేదంటే సమ్ షాషెట్స్, నట్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. బట్ అవన్నీ చూసి మోసపోకూడదు ముందు, ఎందుకంటే రియల్లీ వాళ్ళైతే మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తారు Big 4 డెఫినెట్లీ. అదైతే అది బీఇట్ మన హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ, బీఇట్ యువర్ అప్ స్కిల్లింగ్ కానీ, ఎనీ న్యూ టెక్నాలజీ వాళ్ళైతే రెడీ టు స్పాన్సర్ యూ విత్ ఎగ్జామ్ ఫీ ఎవ్రీథింగ్. బట్ ద థింగ్ ఇస్ మనం టైం ఫైండ్ చేసుకోవాలంటే, ఎందుకంటే డే టు డే లైఫ్ లో మన వర్క్ కంప్లీట్ చేయడానికి మనం కింద మీద అవుతాం. సో ఇఫ్ యూ హ్యావ్ టైం వీ నీడ్ టు గ్రాబ్ ఇట్ అంతే. మీరు 11 to షిఫ్ట్ ఎప్పుడు అన్నారు? అఫీషియల్ గా అయితే అది 8:30 కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బి 10. మీరు చేస్తున్న ఈ టెస్టింగ్ కానీ, డేటా అనలిస్ట్ సైడ్ కానీ ఎలాంటి స్కిల్స్ ఉంటే గెట్ ఇన్ అవ్వచ్చు ఇండస్ట్రీలో? ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ డేటా అయితే డెఫినెట్లీ 100% యూ షుడ్ నో SQL. డేటాబేస్ లేనిదే ఏమీ లేవు. ఎందుకంటే ఇప్పుడు అంతా బుక్స్ లో మెయింటైన్ చేయడం, మొత్తం అంతా డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటాం, వెదర్ ఇట్ బి ఎనీ డేటాబేస్. మనకి కాన్సెప్చువల్ గా ఏదన్నా ఒకటే, జస్ట్ సింటాక్స్ అక్కడ ఇక్కడ మారుతుంది. సో అట్లీస్ట్ మన కాన్సెప్ట్స్ హెవీగా ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అట్లీస్ట్ మన సూడో కోడ్ అయినా రాయగలగాలి. ఫస్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్ డేటాబేస్ నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెల్ నాలెడ్జ్ ఫర్ షూర్. ఓకే, ఇవి 2 అనాలిసిస్ కి సరిపోతాయి. నెక్స్ట్ టూల్స్ నేను ఇందాక చెప్పినట్టు AWS ఎలా హ్యాండిల్ చేయాలి, అందులో సర్వీసెస్ ఏంటి, బేసిక్ కామన్ ఐడియా మనకు రావాలి, అది అసలు టూల్ ఎందుకు యూస్ అవుతుంది అవన్నీ. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అనాలిసిస్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి డాష్ బోర్డ్ రిప్రజెంటేషన్స్ అన్నీ ఉంటాయి. సో డేటా అనలిటిక్స్ లో, అనలిటిక్స్ అంటేనే మనం మోస్ట్లీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో కానీ చేస్తేనే వాళ్ళకి ఎవరికైనా అర్థమైతే, క్లయింట్స్ కానీ ఏదైనా. సో డెఫినెట్లీ ఏదో ఒకటి అయితే పవర్ బిఐ లేదంటే ట్యాబ్లు ఏదో ఒకటి మనం స్కిల్ పెట్టుకోవడం అనేది చాలా యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది. విత్ ఇప్పుడైతే ఏఏ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏఏ అనేది మోస్ట్లీ పైథాన్ తో ప్లే చేసుకోవచ్చు మనం ఎక్కువ. పైథాన్ బేసిక్ యాజ్ ఎ టెస్టర్ గా చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ ఉండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వీ కెన్ డూ ద ఆటోమేషన్ ఈజీలీ అనమాట. అదే ఆల్రెడీ పైథాన్ లో మనం ఎక్స్పీరియన్స్ అయితే
మనం టోటల్ మనం చేసే పని ఆల్మోస్ట్ ఆటోమేషన్ చేయొచ్చు మనం డే టు డే టాస్క్ లో. దీస్ ఆర్ ఇనఫ్ అట్లీస్ట్ టు ద బేసిక్ లెవెల్. ఓకే, నాన్ కోడింగ్ జాబ్స్ నుండి ఇటు సైడ్ వెళ్ళొచ్చా? వెళ్తే కనుక ఎంత టైం పడుతుంది ప్రిపేర్ అవ్వడానికి ఈ జాబ్ కి? నాన్ కోడింగ్ అంటే మినిమల్ కైండ్ ఆఫ్ కోడింగ్ అంటే ఓకే. నాన్ కోడింగ్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి ఏ జాబ్స్ లేవు, అన్ని ఆటోమేట్ అయిపోయినాయి. సింపుల్ మన ఈవెన్ కాల్ సెంటర్ జాబ్స్ కూడా ఏ టేక్ ఓవర్ చేస్తాయి, చాట్ బోర్డ్స్ వచ్చేసినాయి, అన్ని అదే చూసుకుంటుంది. కానీ ఐ డోంట్ థింక్ ఎనీ నాన్ టెక్నికల్ జాబ్స్ అదే. బేసిక్ కోడింగ్ అంటే నన్ను అడిగితే సీక్వెల్ ఇస్ అ వెరీ ఈజియెస్ట్ కోడింగ్ మనం చేయొచ్చు అట్లీస్ట్ ఫర్ ఫ్రెషర్. సో డేటా అనలిటిక్స్ సైడ్ అది ఉంచుకుంటే సరిపోతుంది, మరీ లేకుండా ఉండకూడదు. ఉంటే డెఫినెట్లీ మనం ఎంటర్ అవ్వాలి మార్కెట్లో. ఎందుకంటే నేను 2020-21 దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ మాన్యువల్ వర్క్ ఆర్ ఎనీథింగ్. మనం ఖచ్చితంగా చిన్నదో పెద్దదో కోడింగ్ వచ్చి ఉండాలి. సో దాంతో మనం చాలా చేయొచ్చు, మనం బేసికల్ పూర్తి కోడింగ్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ 2026 లో ఏఐ నడుస్తుంది కాబట్టి రెజ్యూమ్స్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్ సెట్ పెట్టాలి అండ్ ఏది ఫాలో అయితే మన రెజ్యూమ్ ఈజీగా క్యాచీగా ఉంటుంది హెచ్ఆర్స్ కి? సో ప్రీవియస్లీ అంటే మనకి గైడ్ చేయడానికి ఎవరో ఎక్స్పీరియన్స్ పర్సన్ యొక్క రెజ్యూమే తీసుకొని మనం దాంట్లో ఎడిట్ చేసుకొని పెట్టుకున్నాం. బట్ నౌ ఇట్స్ నాట్ ద కేస్. ఈవెన్ చాట్ జీపీటీ యూజ్ చేసానా మనం ఏదన్నా ఓకే ఇక్కడ కూడా నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తాను, ఎందుకంటే హౌ యూ గివ్ ద ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైరెక్ట్ గా నేను డెలాట్ కి అప్లై చేస్తున్నాను, నాకు ఒక రెజ్యూమే ఇచ్చి ఎదుగు నా స్కిల్స్ అంటే అది ఇస్తుంది, బట్ ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ముందు అసలు జాబ్ డిస్క్రిప్షన్ అక్కడ ఏముంది అది మొత్తం చదివి అందులో వాడు ఖచ్చితంగా కొన్ని కీ పాయింట్స్ పెడతాడు. నాకు పలానా సాఫ్ట్వేర్ లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, సిఏసిడిస్ ఏదో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి కదా. సో ఆ టర్మ్స్ తీసుకొని అందులో మనకి ఎక్స్పర్టైజ్ ఉంటే మనం డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. లేదు ఎక్స్పర్టైజ్ లేదు అనుకుంటే మనకి సమ్వేర్ అరౌండ్ ఆ దగ్గరలో రిలేటెడ్ లో ఉన్న టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. పూర్తి ఏ మీద రిలే అవ్వకుండా ఏ డిఫరెంట్ ఫాంట్స్ అవన్నీ పెడతాం. సింపుల్ ప్లేన్ రెజ్యూమేగా పెట్టుకొని కొంచెం కీవర్డ్స్ నీట్ గా పెట్టుకుంటే మన ఈజీగా ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఒక 5-6 టర్మ్స్ అయినా మన దాంట్లో ఉండాలి. అప్పుడే ఈవెన్ షార్ట్ లిస్టింగ్ కూడా ఇంతకు ముందులే హెచ్ఆర్ చేయరు, ఇప్పుడు అంతా అది కూడా ఏమైనా చూస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట ఈవెన్ రెజ్యూమ్ బిల్డింగ్ లో కూడా. ఇప్పటి వరకు ఏఐ గురించి ఇంత టాపిక్ వచ్చింది కదా, మీ డైలీ లైఫ్ లో ఏఐ అసలు ఎంత వరకు ఉంటది, ఎంత పర్సంటేజ్? నాకైతే అట్లీస్ట్ ఒక 40% ఆఫ్ ద థింగ్స్ అంటే డైరెక్ట్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, బట్ సమ్వేర్ ఐ విల్ టేక్ హెల్ప్ ఆఫ్ ఏ. సో నన్ను అడిగితే ఒక 30-40% నాకైతే హెల్ప్ అవుతుంది. ఫర్ డెవలపర్స్ ఇట్ మైట్ బి మోర్, బికాస్ నేను రీసెంట్ గా చూసాను లైక్ హౌ దే ఆర్ కోడింగ్ అండ్ ఆల్. కోడింగ్ కి కంపల్సరీ సో అంటే కోడింగ్ కి డెఫినెట్లీ కావాలని నేను చెప్పను, కోడ్ ఆప్టిమైజ్ చేసే దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేను ఫర్ లూప్ ఏదో రాశాను అనుకోండి, డిఫరెంట్ వేరియబుల్స్ పెట్టుకొని కోడ్ ఏదో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 1 minute టైం తీసుకుంది అది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అదే ఏ ఆప్టిమైజ్ చేయమంటే 10 seconds రెడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ హౌ ద ఆప్టిమైజేషన్ వర్క్ అనమాట. అక్కడ వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ అండ్ డేటా ఇంజనీర్ ఈ మూడింటికి అసలు డిఫరెన్స్ ఏంటి? ఓకే, ఇది నేను చాలా వెరీ లేమన్ టర్మ్స్ లో చెప్తాను. ఫస్ట్ డేటా ఇంజనీర్ రోల్ తీసుకుందాం. డే టు డే లైఫ్ లో మనం జొమాటో వాడుతున్నాం, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి. అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది అతను క్రియేట్ చేయాలి. ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా కదా క్రియేట్ చేయాలి. అలా అంటే ఇప్పుడు మన ఆర్డర్ మనం ఫస్ట్ కార్ట్ లోకి యాడ్ చేసుకుందాం. సో కార్ట్ ఆ బటన్ నొక్కినండి అది కార్ట్ లోకి యాడ్ అవుతుందా లేదా, ఆర్డర్ చేసిన పేమెంట్ కి వెళ్తుందా లేదా. సో దిస్ ఈస్ హౌ దే బిల్డ్ అనమాట. మొత్తం ఆ అప్లికేషన్ బిల్డ్ చేయడం డేటా ఇంజనీర్ రోల్. ఇప్పుడు డేటా అనలిటిక్స్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఉన్న పాస్ట్ డేటాను అంతా తీసుకొని అనాలిసిస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో యాప్ డేటా ఇంజనీర్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు మనం మన దగ్గరికి వచ్చేసరికి డే టు డే లైఫ్ లో ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ సిచ్యువేషన్ తీసుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద ఆర్డర్స్ అన్ని నైట్ టైమ్స్ ఉంటాయి. ఫుడ్ ఆర్డర్, బిర్యానీ, సబ్ కుచ్. ఓకే, అది సీజనల్ వైజ్ గా కూడా మారుతుంది. ఇప్పుడు ఆ బిర్యానీ కాస్త ఇప్పుడు రంజాన్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏమైనా హలీం లోకి వెళ్తుంది. సో అక్కడ డేటా అనలిటిక్స్ మనం ఏం చేయాలంటే మనం అక్కడ రిపోర్ట్ జనరేట్ చేయాలి. సో ఏ సీజన్ లో ఏది బెటర్ గా వెళ్తుంది, ఎక్కడ సేల్ లో లాస్ వస్తుంది, ఎక్కడ ఏ రీజన్స్ లో సేల్ బాగుతుంది. సో కైండ్ ఆఫ్ మన ఓన్ బిజినెస్ చేసుకుంటే మన అనాలిసిస్ ఎలా చేస్తాం డేటా అనలిస్ట్ రోల్ అది. యాజ్ ఏ ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ కి ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డేటా అనలిస్ట్ గా? పర్ మంత్లీ చెప్తా. ఒకవేళ ఎంట్రీ మా ఫోన్ లో చూసుకుంటే అరౌండ్ 25 హ్యాండ్ వస్తున్నట్టుంది. 5 years సేమ్ అలా కంటిన్యూ అయితే ఎంత వరకు వెళ్ళొచ్చు? ఇఫ్ హీ సస్టైనింగ్ ఇన్ బిగ్ 4 అయితే హీ విల్ టేక్ ఎ గుడ్ అమౌంట్. మనం ఎంత సర్వీస్ అయితే దానికి ఇస్తున్నామో దాని తగ్గ పేమెంట్ మనకి అయితే డెఫినెట్లీ వస్తుంది. ఓకే, అదే రకంగా ప్రెషర్ కూడా ఉంటుంది. ఆబ్వియస్లీ. సో మన ఎంత బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు మెడికల్ టెస్ట్లు చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకున్నా సరిపోవన్నట్టు. అలా ఉంటదా? సో ఇట్స్ హౌ వి డీల్ అనమాట. సో సమ్ టైమ్స్
మెయిన్ థింగ్ ఈవెన్ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ లో సఫర్ అయ్యానని చెప్తున్నా కదా. సో ఇఫ్ ద టీమ్ ఈస్ గుడ్, మన టీం అంతా వెల్ గా మనకి సపోర్ట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో మనకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లేదనుకుంటే ఎవ్రీ స్టెప్ లో మనకి టీమ్ సపోర్ట్ ఉంటే నో ప్రెజర్ అనమాట. ఇప్పటి వరకు అయిన జర్నీని మీరు స్ట్రగుల్ లా తీసుకుంటారా, లేకపోతే ఇది లైఫ్ కింద యాక్సెప్ట్ చేసుకుని వెళ్తారా? ఎందుకంటే ఇది మాకు ఇప్పుడు స్ట్రగుల్ ఫైల్స్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ స్ట్రగుల్ ని మీరు ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు అనేది కూడా. స్ట్రగుల్ అనేది ఆఫ్టర్ ఎంప్లాయ్మెంట్ కన్నా బిఫోర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఫర్ 2 years. ఇఫ్ మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా ప్రెజర్ ఫీల్ అవుతున్నాం అంటే సమ్వేర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ వీఆర్ డూయింగ్, ఆర్ సమ్వేర్ వీ హ్యావ్ సమ్ అదర్ అంబిషన్స్, ఇన్స్టెడ్ వీ స్టక్ ఓవర్ హియర్. సో ఇట్ డిపెండ్స్, అది మనం కేటగరైజ్ చేసి చెప్పలేను. వెన్ ఇట్ కమ్స్ టు వీకెండ్, ఈవెన్ ఇఫ్ యూర్ థింకింగ్ అబౌట్ యువర్ వర్క్, దెన్ యువర్ లైఫ్ ఇస్ గోన్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఈవెన్ కంపెనీ షుడ్ మెయింటైన్, ఈవెన్ యూ షుడ్ థింక్ లైక్ ఓకే దిస్ ఇస్ ద లాగౌట్ టైమ్, ఐ నీడ్ టు లాగ్ అవుట్ ఆఫ్టర్ జాబ్. యూ షుడ్ కమ్ టు ద పర్సనల్ లైఫ్. మనకి అందుకే ఎప్పుడూ ఏదో కో-కరిక్యులర్ యాక్టివిటీ ఉండాలి మనకి, అట్లీస్ట్ గిటార్, సింగింగ్, డాన్సింగ్, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. మనకి అది ఉంటే మనం వీ కెన్ డివియేట్ ఫ్రమ్ ద వర్క్ అన్నమాట. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయి, అంటే మనకి స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఒక బేస్ లేయర్ లాగా మనకి అండర్స్టాండబుల్ గా ఉండడానికి. ఒక స్టోర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆ స్టోర్ అనేది మన క్లయింట్ మన కంపెనీకి అప్రోచ్ అయినప్పుడు వాడు ఏం చెప్తారంటే, నాకు ఒక లెడ్జర్ బుక్ ఉంది, ఆ లెడ్జర్ బుక్ ని హార్డ్ కాపీ కాకుండా డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. సో వాడు ఏం చెప్తారంటే, ఎవరైతే ఇంతకు ముందు మనకి లెడ్జర్ అంటే ఏంటి ఆల్రెడీ మనం తీసుకున్న వాళ్ళు మన ఖాతా బుక్ యాక్చువల్లీ, ఓకే. సో అందులో ఉన్న డేటాని ఇందులో కాపీ చేసేటప్పుడు కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ పెట్టమంటాడు వాడు. ఎలా అంటే అందులో ఎవరైతే నీకు <100 చేశారో వాళ్ళ డేటా అంతా నెగ్లెక్ట్ చేయమని. ఎందుకంటే వాళ్ళ వల్ల అంత రెవెన్యూ క్రియేట్ అవ్వలేదని వాళ్ళ క్లయింట్ అనుకుంటే లెట్స్ రిమూవ్ దెమ్, ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళందరినీ. సో ఒకవేళ అందులో మళ్ళీ ఎవరైనా పెండింగ్ ఏమంటే ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ సెపరేట్ గా వేరే టేబుల్లోకి పుష్ చేయమన్నారు అనుకోండి. సో ఇలా కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మన క్లయింట్ ఇస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఈటీఎల్ అంటారు అనమాట. వాడు మనం ఒక దగ్గర నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం పాత లెడ్జర్ బుక్ నుంచి, వారు చెప్పిన రూల్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం మనం, నెక్స్ట్ ఈ పర్టికులర్ కొత్త సోర్స్ లోకి డేటా పుష్ చేస్తున్నాం, లోడ్. సో దట్ ఈస్ ఈటీఎల్ అనమాట, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఓకే. సో ఈ ప్రాసెస్ లో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు మనకి. అయితే అది మైట్ బి కొంతమంది స్పెక్స్ అంటారు, కొంతమంది బిఆర్ఈ రూల్స్ అంటారు. సో వాట్ ఎవర్ వి నేమ్ ఇట్, బట్ ద థింగ్ ఇస్ సేమ్. వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇస్తారు, హౌ ద జాబ్ షుడ్ బిహేవ్ అన్నట్టు. సో దాని తగ్గట్టుగా అప్పుడు నెక్స్ట్ డేటా ఇంజనీర్కి వెళ్తుంది, డేటా ఇంజనీర్, ఆర్కిటెక్ట్ అసలు. సో ఇప్పుడు అది ఏ ప్లాట్ఫామ్ మీద చేయాలనేది వాళ్ళు డిసైడ్ అవుతారు ఫస్ట్. అది అందుకంటే అన్నిటికీ ఒకటే ప్లాట్ఫామ్ మీద మనం చేయలేం. సమ్ టైమ్స్ అది AWS సూట్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ అజూర్ ఆర్ సంథింగ్, డేటాబ్రిక్స్ ఆర్ ఎనీథింగ్. డిపెండ్స్ ఆన్ హౌ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ లేటెన్సీ, మన ఎంత లేటెన్సీ తక్కువ ఉంటే అంత మంచిది ఆబ్వియస్లీ. సో ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, ఆ బడ్జెట్ బట్టి మనం ఏ సర్వీస్ వాడుకోవాలనేది ఫస్ట్ డేటా ఆర్కిటెక్చర్ అనేది మనకి ఉంటుంది. వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత డేటా ఇంజనీర్ దగ్గరికి వస్తుంది. డేటా ఇంజనీర్ ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పినట్టు ఆ మోడల్ అనేది తయారు చేస్తారు, ఆ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. సో ఈ డెవలప్మెంట్ ఫేజ్లో వాళ్ళకి ఉన్న ఏదైతే బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి స్పెక్ షీట్ ఇచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు డెవలప్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ అనమాట. వాళ్ళు ఇది మనకి ఇందాక నేను అన్నట్టు స్ప్రింట్ అన్నాను కదా. సో ఏంటంటే ఆ 2 weeks దాంట్లో వాళ్ళు ఒక క్వార్టర్కి తగ్గ బడ్జెట్ ఇస్తారు, బడ్జెటే కాదు ఒక స్కోప్ ఆఫ్ వర్క్ ఇస్తారు క్లయింట్ అనేది. ఆ ఇచ్చిన వర్క్ అంతా ఒకసారి మనం చేసి టెస్ట్ చేయాలి. సో వాట్ వీ డూ ఇస్ మనం దాన్ని స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. ఆ జాబ్ని మొత్తం అంతా ఇప్పుడే డెవలప్ చేయకుండా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముందు మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంకా లిటరల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్టోర్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ గా మల్టీప్లెక్స్ తయారు చేయకుండా ముందు అసలు కిరాణా షాప్ పెడదాం, దాంతో అప్గ్రేడేషన్ చేద్దాం. సో అప్పుడు మనకి ఏమైందంటే సక్సెస్ అవుతుందా, అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంకొంచెం పెద్దదానికి. సో దట్ ఈస్ హౌ వీ ఫాలో అనమాట. సో ఫస్ట్ డెవలపర్ ఆ చిన్న బడ్డీ కొట్ట అనేది తయారు చేసిన తర్వాత టెస్టర్ దగ్గరికి వస్తుంది. టెస్టర్ ఏం చేస్తారంటే ఏదైతే మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అది వాడు అక్కడ 100 కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ ఎలిమినేట్ చేయమన్నాడు అంటే మనం అక్కడ డిఫరెంట్ వాల్యూస్ మనమే టెస్ట్ డేటా క్రియేట్ చేసుకొని కొన్ని నేమ్స్ మనమే ఓన్ గా యాడ్ చేసుకొని డూప్లికేట్ నేమ్స్, వెదర్ ఇట్ కెన్ బి డూప్లికేట్, వెదర్ ఇట్ కెన్ బి యూనిక్ ఆర్ ఎనీథింగ్. అక్కడ ఏంటంటే అమౌంట్ మనం మ్యానిపులేట్ చేస్తాం. ఎందుకంటే వాడు ఒక కండిషన్ అక్కడ ఏం పెట్టాడో <100 ఉంటే ఎలిమినేట్ చేయమన్నారు. సో మనం డెవలపర్స్ కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేయొచ్చు కదా. సో అది ఒక <100 అన్నారు, ఓకే ఈక్వల్ టు 100 చేస్తే ఏమైంది అన్నారు, వాళ్ళు మర్చిపోయి ఈక్వల్ టు కండిషన్ పెట్టారు అనుకోండి, ఈవెన్ 100 చేసినట్టు కూడా ఎలిమినేట్ అయిపోతారు. సో బట్ క్లయింట్ ఏమన్నాడు, ఓన్లీ 100 కన్నా తక్కువ ఉంటేనే అన్నాడు. సో యాజ్ ఎ టెస్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్ మనం అనాలిసిస్ చేసి
వాడు లెస్ దెన్ అంటే లెస్ దెనే వర్క్ అవ్వాలి, అక్కడికన్నా తక్కువ అవ్వకూడదు, అక్కడికన్నా ఎక్కువ అవ్వకూడదు. సో ఆ కండిషన్స్ అన్ని మీట్ అయ్యి మనం చేసుకునే వాడినే అదే ఎవరైతే రిపోర్ట్ ఇస్తారో వాడే డేటా టెస్టర్. అందులో ఏ ఇష్యూ ఉన్నా మనం అగైన్ రివర్ట్ బ్యాక్ టు డెవలపర్. సో అగైన్ డెవలపర్ మనకి ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు వీ విల్ వర్క్ ఆన్ సమ్ అదర్ థింగ్స్. సో ఇక్కడ వరకు సమ్వేర్ లైక్ అరౌండ్ హాఫ్ వర్క్ అయినట్టు. సో నౌ మా డేటా టెస్టింగ్ టీమ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈటీఎల్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. సో ఈ వర్క్ అయిన తర్వాత ఏంటంటే మేము మా దగ్గర నుంచి ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ లో టెస్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. సమ్హౌ అవుట్ సైడ్ మార్కెట్ మన టెస్టర్ అనేది ఏంటంటే అదొక చిన్న జాబ్ కింద అలా చూస్తారు, బట్ బోత్ ఆర్ ఈక్వివలెంట్ బికాస్ ఇఫ్ దెర్ ఇస్ నో టెస్టర్ ఈవెన్ ఒక చిన్న బగ్ వెరీ మైన్యూట్ అది కొన్ని కోట్లలో చాలా లాస్ వస్తుంది క్లయింట్ కి, ఎందుకంటే మేము లైవ్ గా చూసాం కొన్ని ప్రాజెక్ట్స్ లో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అనేది. సో వీ నీడ్ టు డెఫినెట్లీ మేక్ షూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఇస్ వర్కింగ్ ఫైన్ అన్నారు. వన్స్ మాకంటూ అది సాటిస్ఫై అయితే మేము దానికి సైన్ ఆఫ్ ఇస్తాం. అంటే సైన్ ఆఫ్ అంటే ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్ అన్నట్టు మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి కోడ్ అనేది ప్రాడ్ ప్యారలల్ అంటాం అనమాట. ప్రాడ్ ప్యారలల్ అంటే ఏంటంటే సిమిలర్ హౌ మెయిన్ క్లయింట్ కూడా ఎలా అంటే మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ అయితే దాన్ని ప్రొడక్షన్ గోల్ అయ్యి అంటాం మేము. ఓకే, సో సేమ్ అలాంటి అట్మాస్ఫియర్ మేము ఇంకోటి క్రియేట్ చేసి ప్రాడ్ ప్యారలల్ అంటాం అనమాట. సేమ్ దాట్ హెవీనెస్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది. ఇప్పుడు మేము టెస్ట్ చేసిన మా అంటే థౌసండ్స్ లో డేటా డైరెక్ట్ ప్రాడ్ ప్యారలల్ లోకి వెళ్తది. yes ప్రాడ్ ప్యారలల్ మీరు టెస్ట్ చేసింది నేను చేసింది డైరెక్ట్ ప్రొడక్షన్ లోకి పంపించకూడదు, అంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో మళ్ళీ ఫైనల్ చెక్ ఉంటుంది. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు అది కూడా ఎందుకంటే గిట్ లెవెల్ లో జరుగుతుందా లేకపోతే ఏమైనా మొత్తం అంతా గిట్ లోనే అవుతుంది. ఈ కోడ్ తాలూకు రిపోజిటరీ ఆటోమేషన్ కదా అంతా డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు మా టెస్టింగ్ వరకు వచ్చేసరికి మా సెపరేట్ ఎన్విరాన్మెంట్స్ కూడా డిఫరెంట్. కోడ్ వరకు అంత గిట్. సో ఇప్పుడు డేటా టెస్టర్ అనేది ఇప్పుడు మేము మా నుంచి ప్రాడ్ ప్యారలల్ ఎందుకు వెళ్తుందంటే మేము చేసిన శాట్ అంటే టెస్టింగ్ అన్నమాట ఎన్విరాన్మెంట్. సో ఇందులో ఏంటంటే మనకి కైండ్ ఆఫ్ మినిమల్ డేటా ఉంటుంది. ఏంటంటే మన అజంప్షన్స్ బట్టి మనమే డేటా ప్రిపేర్ చేసుకొని ఇన్పుట్ ఇస్తున్నాం. సో హార్డ్లీ మనం టెస్ట్ చేసేది ఒక థౌసండ్స్ ఆఫ్ రికార్డ్స్ మీద ఉంటుంది, బట్ రియల్ లైఫ్ లో చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఆ ప్రోడక్ట్ని యూస్ చేస్తారు. సో ఆ వాల్యూమ్ పెరిగినప్పుడు కూడా మనం ఇప్పుడు సమ్ టైమ్స్ ఇందా నేను ఒక చెప్పినట్టు వాల్యూమ్ ఆఫ్ డేటా బట్టి కూడా రన్ టైం మారిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను 100 రికార్డులు ఇచ్చినందుకు అది 10 minutes రన్ అయింది. అదొక 1 million రికార్డ్స్ ఇస్తే అది క్రాష్ కూడా అవ్వచ్చు. సో దాట్స్ వై వి ఈవెన్ డూ లోడ్ టెస్ట్. మేము కూడా లోడ్ టెస్ట్ చేస్తాం, బట్ ఏంటంటే అందరూ డూప్లికేట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి యాక్చువల్ డేటా వెళ్ళదు. అన్ని రూల్స్ ని సాటిస్ఫై అయ్యేటట్టు ప్రాడ్ ప్యారలల్ ఏమంటే లైవ్ డేటాకి సిమిలర్గా ఉన్న డేటాని మనం ప్రాడ్ ప్యారలల్లో రన్ చేస్తాం. సో అంత బల్క్ డేటా మీద అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా రావడం వల్ల అక్కడ కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. నేను డెఫినెట్లీ శాట్ లో రాలేదు కాబట్టి ప్రాడ్ ప్యారలల్లో రాకూడదు అనేది లేదు. ఇఫ్ ఆల్ ద టెస్టింగ్ ఈస్ డన్ వెరీ గుడ్ దెన్ డెఫినెట్లీ ప్రాడ్ ప్యారలల్లో రావు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వచ్చినా సరే దట్స్ నాట్ ఎ లాస్, దట్స్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు ప్రాడ్ ప్యారలల్లో వచ్చింది అగైన్ డెవలపర్స్ దగ్గరికి వెళ్తుంది. ఇష్యూ అయినా వస్తే డెవలపర్ మళ్ళీ దాన్ని ఫిక్స్ చేస్తాడు. అగైన్ దే విల్ డిప్లాయ్ టు శాట్. నా ఎన్విరాన్మెంట్ లోకి వస్తుంది, నేను మళ్ళీ టెస్ట్ చేస్తాను, మళ్ళీ ఆ ఒక్క చేంజ్ మాత్రమే మళ్ళీ పుష్ అవుతుంది. ఏదైతే ఇష్యూ వచ్చిందో అది మళ్ళీ ప్రాడ్ ప్యారలల్లో రన్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ లైక్ 1 or 2 days రన్ చేయడం. ఇట్ విల్ గో లైక్ బేస్డ్ ఆన్ ద బడ్జెట్. మనం ఒక 2 months అంతా మనం టైం ఫ్రేమ్ తీసుకొని 2 months రన్ చేద్దాం, మనకి ఏం ప్రాబ్లం లేదు. క్లయింట్ అంటే 2 months ప్రాడ్ ప్యారలల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వితౌట్ ఎనీ ఇష్యూ వస్తే డైరెక్ట్ ప్రొడక్షన్ లో రన్ అవ్వకుండా ఓన్లీ ఇక్కడ ప్యారలల్ రన్ అవుతుంది. ప్రొడక్షన్ లోకి మరి ఎప్పుడు వెళ్తుంది అది? అదే ఒకవేళ మనం అంటే అక్కడ మనకు కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు 100% పాస్ అవ్వాలంటే కొన్ని టైమ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. సో దే విల్ కీప్ లైక్ 95% or something. If at all 95% వరకు డేటా కరెక్ట్గా వెళ్తే దెన్ వీ ప్లాన్ ఫర్ ప్రొడక్షన్. బట్ అట్లీస్ట్ విల్ స్టే ఫర్ అట్లీస్ట్ లైక్ 1 month. దానికి కూడా సంథింగ్ టూల్స్ ఉంటాయి అనుకుంటా కదా, మెట్రిక్స్ క్యాలిక్యులేషన్. ఆ టూల్ లో వేసి రన్ చేయడమే అంతే. అక్కడ ఏం ఎర్రర్స్ కనబడకుండా ఉంటే అప్పుడు ప్రొడక్షన్ లోకి వెళ్తాం. అంటే ఈ మెట్రిక్స్ నాట్ ఓన్లీ లైక్ ఎర్రర్స్ అనమాట. ఇప్పుడు డే టు ఎవ్రీడే జాబ్ రన్ అవుతుంది అనుకోండి. సో డైలీ బేసిస్ గా మనకి ఎంత ఎర్రర్స్ వస్తున్నాయి లేవు. ఒకవేళ అలా ఒక 1 week 10 days అలా చూస్తాం. ఆ 10 days లో కూడా ఏ ఇష్యూ లేదనుకుంటే ఆబ్వియస్లీ ఇట్ వర్కింగ్ ఫైన్. సో మనం సేఫర్ సైడ్ 1 month రన్ చేసిన తర్వాత ఇంకా ఏ ఇష్యూస్ లేకపోతే ఓకే వీఆర్ గుడ్, ఏ ఇష్యూస్ లేవు, వీఆర్ గోయింగ్ టు గో లైవ్. సో అక్కడి నుంచి టెస్టర్ కి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, కానీ డెవలపర్స్ గుండెల్లో మాత్రం రైలు పరిగెడతాయి అనమాట. సో ఎందుకంటే అక్కడ క్లయింట్ లెవెల్లో మళ్ళీ చేంజెస్ కూడా చెప్పొచ్చు కదా. అది నెక్స్ట్ పార్ట్. ఇంకా నేను బడ్డీ చెప్పాను కదా, ఇప్పుడు దాకా ఓన్లీ బడ్డీ డెవలప్ అయింది. ఇప్పుడు క్లయింట్ ఏమంటే ఇక్కడ దాకా బాగా పని చేస్తుంది కదా, మీరంతా చాలా బాగా చేశారు, సో ఇంకొక చిన్న టాస్క్ ఇస్తాను చేయండి అని చెప్పి ఆ బడ్డీలో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం, లేదనుకుంటే దాన్ని రినోవేట్ చేయడం చెప్తాడు.
సో ఇప్పుడు మళ్ళీ అగైన్ వాళ్ళు మళ్ళీ కొన్ని స్పెక్స్ తో వస్తారు, అగైన్ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో ఇలా ఎన్ని టైమ్స్ జరుగుద్ది అంటే అది డిపెండ్స్ ఆన్ కాంట్రాక్ట్. వాళ్ళు మనకి ఎలా ఇస్తారంటే ఈ ప్రోడక్ట్ ని బిల్డ్ చేసిన తర్వాత ఒక 4 months ఎంత మళ్ళీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఎలా అంటే మెయింటెనెన్స్. ఒకవేళ ఇప్పుడు ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఇష్యూ వచ్చినా సరే అది ఏ కంపెనీ అయితే తీసుకుందో ఆ కంపెనీకి రెస్పాన్సిబుల్. ఓకే. ఆ పీరియడ్ అయిన తర్వాత ఏదైనా సరే ఇంకా వాళ్ళది మళ్ళీ దాన్ని కొత్తగా బిల్లింగ్ చేసుకోవాలి వాళ్ళు. సో అదనమాట. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు అప్గ్రేడేషన్ ఇచ్చినా సరే అది చేయాల్సిందే. ఓకే. దానికి పేమెంట్ చేస్తారు అనుకోండి. సో ఫైనల్ గా ఇంకా అలాగే మొత్తం ఎండ్ టు ఎండ్ అలా క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుందాం అనుకుంటున్నారు? ఇఫ్ అట్ ఆల్ లైక్ మోస్ట్లీ నేను ఐటీలోనే కంటిన్యూ అవుతాను 5 years వరకు అయితే. డెఫినెట్లీ వేరే స్కోప్ లేదు. డెఫినెట్లీ డేటా సైడ్ చూసుకుంటే ఆల్రెడీ డేటా కన్సల్టెంట్ లో ఉన్నాను నేను. డేటా కన్సల్టెంట్ నుంచి హైయరార్కీ బట్టి చూసుకుంటే 5 years అంటే మోస్ట్లీ మేనేజర్ లెవెల్లో చూసుకుంటాం. సో మేనేజర్ ఇంతకు ఓకే మేనేజర్స్ లో కూడా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ చెప్తాను. సో ఇంతకు ముందు పీపుల్స్ మేనేజర్స్ ఉండేవారు. ఏంటంటే ఏ వర్క్ ఎవరు చేయాలి అనేది ఉండేది. ఇప్పుడు మేనేజర్స్ అలా కాదు. డెఫినెట్లీ మొత్తం మేనేజర్స్ రోల్స్ అన్ని మారిపోయినాయి. ఈవెన్ దే నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్. వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. మనకి టైం ఫ్రేమ్స్ ఎంత ఇస్తున్నాం అనేది, మన కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళు కూడా ఈ లెవెల్ నుండి వస్తేనే మేనేజర్స్ అయ్యేది. అంటే ఇంతకు ముందు పీపుల్స్ మేనేజర్ ఎలా అంటే వాళ్ళు టెక్నికల్ ఐడియా ఉండేది కాదు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి డైరెక్ట్ గా మేనేజర్ కి వెళ్ళారు. బట్ ఇప్పుడు అలా కాదు. మీరు ఎన్ని ఇయర్స్ పని చేశారు, ఆర్కిటెక్చర్ లెవెల్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ మేనేజర్ అవ్వలేరు అనుకుంటే కదా. అలానే లేదు. సి మేనేజర్ అనేది ఒక డిజిగ్నేషన్. ఓకే. ఈ డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్స్ ఇవన్నీ ఏంటంటే మనం చేసే రోల్. మనం యాక్చువల్గా ఏం వర్క్ చేస్తాం అనేది. మేనేజర్స్ అవన్నీ కంపెనీ టు కంపెనీ మేరే అయిపోతాయి. ఇక్కడ నేను సీనియర్ నా దాంట్లో సీనియర్ కన్సల్టెంట్ అన్నారు అనుకో, వేరే దాంట్లో డేటా ఇంజనీర్ 1 or 2 ఏదో అంటారు. వాళ్ళు డిఫరెంట్ నోమెన్క్లేచర్స్ ఉంటాయి. సో బట్ ద వర్క్ విల్ బి సేమ్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మా డౌట్స్ అన్ని బాగా క్లారిఫై చేశారు. అండ్ మీరు కూడా నాకు ఈ డేటా అనలిస్ట్ కానీ అండ్ ఈ టెస్టింగ్ సైడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కిందనైతే కామెంట్ చేసి చెప్పండి. బ్రో కూడా ఉంటాడు, సో మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకా వీలైతే మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలి అంటే ఇన్ఫర్మేషన్ ఇంకొక వీడియో కూడా చేయడానికి ట్రై చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై, టేక్ కేర్.